ఇటీవల రిక్రూట్మెంట్ కూడా చాలా తగ్గిపోయి అంటారు. ఒక విప్లవ రచయితగా మీరు మీ రచయితలు మీ గేయాలు మీ దానివల్ల కూడా చాలామంది కూడా అటువైపు మళ్ళీ అవకాశం కూడా ఉంటుంది ఎక్కువ కూడా. అంటే ఇటీవల రిక్రూట్మెంట్ కూడా పెద్దగా లేదంటున్నారు. రిక్రూట్మెంట్ పెరిగింది అనుకున్న వాళ్ళు ఉన్నారు. వివేక్ కాలంలో వివేకే స్వయంగా 22 రిక్రూట్ చేయించిండు, అందుకని వివేకం చంపినాను కూడా చెప్పారు. రెండో వైపు కూడా ఉన్నది దానికి. వివేక్ పోయాడు, శృతి పోయాడు, ఇప్పుడు నిన్న మొన్న చెప్పుకునేటువంటి పృథ్వీ పోయాడు, వివేక్ అంతటి ప్రతిభాశాలి వాళ్ళు పోవడం. నేను చెప్పాను అంత రెండో తరం మీకు చెప్పాను కూడా. రిక్రూట్మెంట్ కుటుంబాలుగా పోతున్నాయి కూడా ఉన్నవి. అంతకంటే ముఖ్యంగా దండకారణ్యంలో వందల వేల సంఖ్యలో ఆదివాసులు రిక్రూట్ అవుతున్నారు. దండకారణ్యంలో 1,00,000 మందితోటి మహిళా సంఘం ఉన్నది, 10,000 మందితోటి చేతన నాట్యమంచి అనేటువంటి కల్చరల్ ఉంటుంది. 40% మంది మహిళలు ఉన్నారు. పీపుల్స్ మిలిషియా ఉన్నది, బెటాలియన్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. ఆ రిక్రూట్మెంట్ కూడా పెరిగింది. రిక్రూట్మెంట్ పెరిగినా కూడా ఇటీవల కాలంలో మన ఏపీలో తీసుకుంటే అంటే మావోయిస్ట్ల ఉనికి అనేది కనిపించడం లేదు అసలు. ఎక్కడ చూడండి నల్లమల, అప్పుడంతా కూడా నల్లమల ఫారెస్ట్ ఇతర ప్రాంతాలు ఎక్కడ తీసుకుంటే మావోయిస్టులు ఏదో ఒక చర్యలు పాల్పడుతుండేవారు. నల్లమలలో నిర్మాణం దెబ్బతిన్నది. ఇప్పుడు మల్కన్గిరి ఎన్కౌంటర్తోనే మళ్ళీ మావోయిస్ట్ల ఉనికి బయటపడింది. విచిత్రంగా చెప్పింది. అంటే ఇటీవల కాలంలో మల్కన్గిరి ఏరియాలో ఎన్కౌంటర్ అనేది ఎందుకు జరిగింది అసలు? మావోయిస్టు ఉనికి ఉన్నందుకు ఎన్కౌంటర్ జరిగిందా? మావోయిస్టు ఉనికి ఎన్కౌంటర్ జరగడం వల్ల బయటపడిందా? అంటే మావోయిస్టు ఇంకా ఉన్నారు అంటే వీళ్ళు వేరు వేశారు అంటున్నారు ప్రభుత్వం. తార్కికంగా ఎట్లా చూడాలి అంటే గ్రే హౌండ్స్ అక్కడ మావోయిస్టులు లేరనుకుని పోతే మావోయిస్టులు ఉంటే ఉనికి బయటపడిందా? అక్కడ ప్రాంతంలో వెళ్ళారు, ఇక్కడ నుంచి ఏరు వేసుకుంటూ పోతున్నారు అనేది ఇక్కడ వాదన. అంటే ఈ నల్లమల ఫారెస్ట్ నుంచి అంతా నల్లమల ఫారెస్ట్ పోయింది. నల్లమల నుంచి ఉండేటువంటి ఆర్కేతో సహా వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోయారు. కానీ అక్కడ ఏవో ఉద్యమ నిర్మాణం చేస్తున్నారు. ఆ ఉద్యమ నిర్మాణం అనేది నారాయణపట్నం ఉద్యమం తర్వాత చాలా ముందు దశకి వెళ్ళిపోయి ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగే సమయానికి పీపుల్స్ రెవల్యూషనరీ కౌన్సిల్స్ ఏర్పాటు చేసే స్థాయిలో అక్కడ ఉన్నది ఉద్యమం అనేది. చాలా శక్తివంతంగా వాళ్ళు ఈ బాక్సైట్ కంపెనీని మొత్తాన్ని నిలువరిస్తున్నారు. వాళ్ళు ఈ నిలువరించే క్రమంలో క్లాసెస్ జరుపుకునే క్రమంలో ఈ దాడి జరిగింది. అట్లాగే మీరన్న ప్రకారమే ఆపరేషన్ ఆర్కే, టార్గెట్ ఆర్కే, ఉదయ్, చలపతి, అరుణ, ఈ నలుగురు దొరకలే. కేవలం మీరు అక్కడికి పరిమితమై టార్గెట్ గురించి ఆలోచించిన ఏ నాయకత్వం టార్గెట్గా చేసుకొని పోయినరు, ఇంత పెద్ద దాడి చేసి ఇంత పెద్ద నష్టం 35 వచ్చిండ్రు, ఆ టార్గెట్ మాత్రం దొరకలే. పెద్ద చేపలు దొరకలే 4. అటువైపు నుంచి ఎందుకు చూడండి మీరు. ప్రభుత్వం ఆర్కేని ఎందుకు టార్గెట్ చేసిందంటారు? అంటే ఇంత ఉద్యమాన్ని నిర్మాణం చేసింది కనుక ప్రభుత్వం శ్యామ్ని ఎందుకు టార్గెట్ చేసింది? ఒక ఆర్కే నిర్మూలిస్తే ఉద్యమం నిర్వీర్యం అవుతుందని భావిస్తుంది. శ్యామ్, మహేష్, మురళి ముగ్గురిని చంపడానికి ఒక ఏడాది పాటు ఎంగేజ్ అయ్యి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండే ఎజ్జే ద్వారా. వాళ్లకు ఆ ద్రోహి అన్నదించే ఒక ద్రోహి ఎవరైతే షెల్టర్ ఇచ్చిండో, డెన్ ఏర్పాటు చేసిండో ఆ గోవిందరెడ్డిని పట్టుకొని ఆ బిడ్డను చంపుతామని భయపెట్టి ఓ ఏడాది పాటు ఆ గోవిందరెడ్డిని మెల్లమెల్లగా ప్రలోభపెట్టి భార్యను బెదిరించి, అత్తని బెదిరించి బిడ్డను చంపుతామని ఇవన్నీ చేసి 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 అతన్ని బలహీనపరిచి ఆ ద్రోహి ద్వారా వెళ్ళి ఈ కర్చిఫ్లలో క్లోరోఫామ్ పెట్టి వెళుతూనే ముక్కుల మీద గుద్ది అరెస్ట్ చేసి హెలికాప్టర్ తీసుకొచ్చి కొయ్యూరు అడవిలో తీసుకొచ్చి చంపేశారు. అంటే టార్గెట్ 3 లీడర్స్ తోటి ఒక ఏడాది పాటు 3 కోట్లు ఖర్చు పెట్టి పనిచేసి చంపేస్తే ఇంతకుముందు మీకు చెప్పాను ఏమీ ఆగలేదు. ఏమీ ఆగకపోగా ప్రభుత్వం పార్టీతో చర్చలు జరిపే పరిస్థితి వచ్చింది. ఈ విషయం అంతా ఇవాళ మాట్లాడుకుంటున్నాం మనం. ఆనాడు ఎట్లాగా అనిపిస్తుంది, అయ్యో ఇంత నాయకత్వం పోయింది, అయిపోయింది. ఇవాళ నిజంగానే పోయిన దానికి ఇంకా నెత్తురు తడి అక్కడ ఆరలేదు కనుక కాసేపు మీకు అనిపించినట్టు ఎవరికైనా అనిపిస్తుంది. మీతో మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడినా విడిగా నేను ఏకాంతంగా ఆలోచించుకున్నప్పుడు అయ్యో ఇంత నష్టం ఎట్లా పుడుచుకుంటూ అని అనిపిస్తుంది. కానీ మనిషికి ఒక గాయం అయితే మారడం అనేది ఎట్లా ఒక ప్రకృతి స్వభావము. అసలు మోస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఈజ్ ఇన్ యువర్ బాడీ. బయటదంతా ఎక్స్టర్నలే. మీరు తీసుకుంటున్న మెడికల్ హెల్ప్ అంతా ఎక్స్టర్నలే. ఇన్బిల్ట్ మీ గాయాన్ని, మీ రోగాన్ని నయం చేసేటువంటి ఒక ఇన్బిల్ట్ న్యాచురల్ డైలెక్టిక్స్ వర్క్ చేస్తూ ఉంటాయి మనిషికి ఇంత పెద్ద సర్టెన్ ఏజ్ దాకా. ఉద్యమంలో కూడా అంతే.